హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మనం ఆల్మోస్ట్ 2023 ఎండ్కి వచ్చాం. ఇంకా ఒక్కరోజే ఉంది, లాస్ట్కి వచ్చేసాం. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. పర్టికులర్గా మన క్రిప్టో కరెన్సీ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఆ FTX ఎక్స్చేంజ్ ఫ్రాడ్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. లాస్ట్లో మళ్ళీ మొన్న ఈ ఫారిన్ ఎక్స్చేంజెస్ని బ్యాన్ చేస్తామని అంటున్నారు. అది నిజమే. దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ బ్యానింగ్. ఖచ్చితంగా బ్యాన్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎలా అంటున్నారంటే, ఇది బ్యానింగ్ అనేది ఎలా అంటున్నారంటే, మన టిక్టాక్ ఉండేది కదా, టిక్టాక్ సోషల్ మీడియా ఇది, దాన్ని ఆ యూఆర్ఎల్స్ని బ్యాన్ చేస్తే కంప్లీట్గా ఇంకా ఇండియాలో ఈ 9 ఎక్స్చేంజ్లు ఇండియాలో ఆపరేట్ చేయలేవు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి ఏం చేయాలి. నెక్స్ట్ ఉన్న మనకు ఆప్షన్ ఏంటంటే, మన ఇండియన్ ఎక్స్చేంజ్లు ఇండియాలో ఉన్న ఎక్స్చేంజ్లు, ఫర్ ఎగ్జాంపుల్ వజీరెక్స్ కానీ, వజీరెక్స్ ఇండియాలో లార్జెస్ట్ ఎక్స్చేంజ్ వజీరెక్స్. నెక్స్ట్ కాయిన్ డిసిఎక్స్ కూడా చాలా బాగుంది. ఇంకా కొన్ని ఎక్స్చేంజ్లు ఉన్నాయి, మీకు ఎతికితే దొరుకుతాయి. ప్రస్తుతం ఇంక వాళ్ళతోనే మనం చేసుకోవాలి కనుక వాళ్ళని ఫాలో అవటమే బెటర్. ఇప్పుడు ఇది మెయిన్ రీజన్ దేనికి ఈ ప్రాబ్లం వచ్చిందంటే, మన ఫైనాన్స్ మినిస్టర్ మొన్న థర్స్డే రోజు ఒక ఆర్డర్ పాస్ చేసింది ఆవిడ. అది ఎవరికంటే FIU ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది ఒక బాడీ ఉంది. వీళ్ళు చాలా ఈ 9 ఫారిన్ ఎక్స్చేంజ్లు ఆన్షోర్ అంటే మన ఇండియాలో ఆఫీస్ పెట్టుకుని మన ఇండియాలో ఆపరేట్ చేసేవాళ్ళని ఆన్షోర్ అంటారు. వీళ్ళందరూ ఆఫ్షోర్, అవతల ఉండి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు కనుక వీళ్ళు ఎప్పటికైనా డేంజరే, మన ప్రజలకే కానీ మనకే కానీ డేంజర్ అని చెప్పి వాళ్ళ ఉద్దేశం. కరెక్టే, మంచిదే. ఇప్పుడు మన మనీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది, రిస్కే. ఇప్పుడు బైనాన్స్ ఇండియా అనేది ఒకటి ఉంది, కానీ వాళ్ళు ఇంకా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆపరేట్ చేయటం లేదు. ఇప్పుడు వజీరెక్స్ ఉందంటే అది కంప్లీట్ ఇండియన్ ఎక్స్చేంజ్, ఓన్లీ ఇండియాలోనే ఉంది, ఇండియాలోనే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో అక్కడక్కడ ఆఫీసులు ఓపెన్ చేశారు, కానీ ఎక్కువ ఆపరేషన్స్ ఇండియాలోనే ఉంటున్నాయి కనుక దాన్ని నమ్మచ్చు. ఇంతకుముందు మనం మొదట్లో దాంట్లోనే చేసుకునేవాళ్ళం, తర్వాత మనం బైనాన్స్లోకి షిఫ్ట్ అయ్యాం. ఎందుకంటే బైనాన్స్లో దేనికి షిఫ్ట్ అయ్యాం, వీడు TDS అని డిడక్ట్ చేసేస్తున్నాడు. దీంట్లో మన పొరపాటు కూడా ఉంది. TDS డిడక్ట్ చేసేస్తా అంటున్నారు, 30% ట్యాక్స్ అంటున్నారు. ఈ ట్యాక్స్, ఈ TDS డిడక్షన్స్ మనకి ఫారిన్ ఎక్స్చేంజ్కి వెళ్తే మనకు ఆ ప్రాబ్లం ఉండదని మనం ఏం చేసాం, ఈ ఎక్స్చేంజ్లతో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ఆఫ్షోర్ ఎక్స్చేంజెస్ మొత్తం 9 ఎక్స్చేంజ్లు ఇప్పుడు ప్రస్తుతం నోటీసులు ఇచ్చింది. ఆ 9 ఎక్స్చేంజ్ల్లో ఆపరేట్ చేసుకోవడం మొదలుపెట్టాం. వాళ్ళు TDS కట్టలేదు, TDS మనకి డిడక్ట్ చేయలేదు. క్లియర్గా వాళ్ళు ఏమంటున్నారు, ఎప్పుడైనా కట్టాల్సి వస్తే మీ దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ముందు మనం జాగ్రత్త పడి బహుశా మీ కాయిన్స్ లాస్లో ఉన్నా కూడా తీసేసేయండి, వెంటనే తీసేసేయండి. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు ఒక వర్డ్ వాడుతున్నారు, టిక్టాక్ని బ్యాన్ చేసినట్టు బ్యాన్ చేసేస్తా ఉంటున్నారు. అది వెరీ డేంజర్. వన్స్ బ్యాన్ అయిపోయిందంటే ఇంక మన డబ్బులు పోయినట్టే. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలంటే ముందు ఇమీడియట్గా ఉన్న మన ఫండ్స్ అన్ని కూడా జాగ్రత్తగా చేసుకోవడం మనం చేయాల్సిన మొట్టమొదటి ఇంపార్టెంట్ అయిన పని ఏంటంటే, ముందు మన పొజిషన్స్ అన్ని క్లోజ్ చేసేసి మన దగ్గర ఆల్రెడీ మీ అకౌంట్స్లో ఉన్న డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. USDTS కింద కన్వర్ట్ చేసేసుకోండి, డాలర్స్ కింద కన్వర్ట్ చేసేసుకుని మీ అకౌంట్కి డబ్బులు ముందు సేవ్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు ఈ రేటుకు మీరు అమ్ముకున్న రేటుకి మళ్ళీ మీకు దొరకవన్న భయం లేదు. ఖచ్చితంగా అన్ని కాయిన్లు దొరుకుతాయి.
ఎందుకంటే బుల్ రన్ అనేది ప్రారంభమైంది ఇప్పుడే ఒక నవంబర్ సగం నుంచి ప్రారంభమైంది అసలు బుల్ రన్ అనేది. కొంచెం డిసెంబర్లో కొంచెం స్వింగ్ కనిపించింది, బాగా మూమెంట్ వచ్చింది సొలానో బాగా రేజ్ అయింది. నాకు తెలిసి 23 బిగినింగ్లోనో 22 లాస్ట్లోనో నేను $8 చూశాను సొలానా. అప్పటి నుంచి అందరికీ చెప్తా వచ్చాను, ఓకే జరిగిపోయిందని మనం మళ్ళీ వెనక్కి తీసుకురాము. $8 ఉన్నప్పుడు సొలానా కొనుక్కోండి అని చెప్పాను. ప్రస్తుతం ఈ రీసెంట్ బుల్ రన్లో పైకి వెళ్ళటంలో $125 $124 వరకు వెళ్ళింది బైనాన్స్లో. నేను చెప్తుంది బైనాన్స్లో $124 వరకు వెళ్ళింది. ఆ సొలానా కాయిన్కు ఉన్న పొటెన్షియాలిటీ ఏంటంటే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ బాగా పీక్గా ఉన్న రోజుల్లో $247కి వెళ్ళింది. అంటే ఇంచుమించు 22,000 23,000 హైకి టచ్ చేసి వచ్చింది. కాబట్టి చాలా పొటెన్షియల్ కాయిన్, మంచి కాయిన్ అది సొలానా. వాళ్ళ ప్లాట్ఫామ్లో చాలా మెమీ కాయిన్స్ కూడా వస్తున్నాయి. ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, దయచేసి ఎవరు నన్ను తప్పటద్దు. ఎంతసేపు మెమీ కాయిన్స్ అనే చూస్తున్నారు మీరు. తక్కువ అమౌంట్లో మనకి ఎక్కువ కాయిన్స్ వచ్చేస్తున్నాయని. కానీ మెమీ కాయిన్స్ ఇప్పట్లో పెరగవు. మెమీ కాయిన్స్ పెరగడానికి ఫర్ ఎగ్జాంపుల్ షిబానే తీసుకుందాం. షిబా పెరగడానికి 10 సంవత్సరాల పైన పడుతుంది, ఇక్కడి నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే దానికి కారణం చెప్తాను. ఒక షిబేరియం లాంచ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు సెటిల్ అవ్వలేదు, ఇంకా మిలియన్స్లోనే బర్న్ చేస్తున్నారు. వాళ్ళు షిబేరియం లాంచ్ అయినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఒక నెలకి 5 ట్రిలియన్ కాయిన్స్ బర్న్ చేస్తా ఉన్నారు. ఇంకా వాళ్ళు బిలియన్స్లో కూడా చేయట్లా, మిలియన్స్లోనే బర్న్ చేస్తున్నారు. సో ఎప్పుడు వీళ్ళు సెటిల్ అవ్వాలి? 5 ట్రిలియన్ కాయిన్స్, సంవత్సరానికి 60 ట్రిలియన్ కాయిన్స్ తీయాలి. దాని కెపాసిటీ సర్క్యులేషన్లో ఉన్న కాయిన్స్ 584 ట్రిలియన్ కాయిన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు తగ్గాలి, అది ఎప్పుడు పెరగాలి? అందుకని వస్తుంది డెఫినెట్గా. షిబాకి ఆ వాల్యూ ఉంది, ఖచ్చితంగా ఒక రోజు అది రీచ్ అవుతుంది దాని గోల్. కాకపోతే మనం చాలా ఓపికగా వెయిట్ చేయాలి. ప్రస్తుతం ఈ ప్రాబ్లంలో నుంచి బయటపడడం ఎట్లా అని ఆలోచించుకుని కొంతవరకు నా సిన్సియర్ అడ్వైస్ అయితే కొంచెం మంచి ఆల్ట్ కాయిన్స్, ఆల్మోస్ట్ ప్రతిరోజు నేను ఒక్కొక్క కాయిన్ గురించి మన యూట్యూబ్లో షార్ట్స్లో పెడుతున్నాను. మీరు కూడా షార్ట్స్లో చూసుకోండి. షార్ట్స్లో చూసుకుంటే నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే 1-2 కాయిన్స్ పెడుతున్నాను. నేను సెర్చ్ చేసి బాగుంటేనే మీకు అడ్వైస్ చేస్తున్నాను. దాంట్లో చిన్న కాయిన్స్ కూడా ఉంటున్నాయి, చూసుకోండి. అలాగే డాజ్ కాయిన్ ఒకటి చూసుకోండి. డాజ్ కాయిన్ ఎప్పుడు మంచి కాయిన్. ఇటువంటి కాయిన్స్ ఏంటంటే మనకి ₹1 తగ్గినా మళ్ళీ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే సెల్లార్ నెట్వర్క్ రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం వరకు ₹1.50 ఉన్నది ఇప్పుడు ₹2కి వచ్చింది. అటువంటి కాయిన్లు బెటర్, మనకి మంచి ఛాన్స్. ఎందుకంటే ఒక టైంలో 15-16 రూపాయలకి వెళ్ళిన కాయిన్ అది. సెల్లార్ నెట్వర్క్ చాలా మంచి కాయిన్. బిట్ కాయిన్కే వాళ్ళు కంప్లీట్గా మన శాటిలైట్ కనెక్షన్స్ చేసే నెట్వర్క్ చేసే కంపెనీ అది సెల్లార్ నెట్వర్క్. కాబట్టి అటువంటి కాయిన్లు ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా ఉత్తమం. సో ఇప్పుడు మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇండియన్ ఎక్స్చేంజ్. ఇండియన్ ఎక్స్చేంజ్ ఫస్ట్ చాయిస్, నా చాయిస్ అయితే వజీరెక్స్, కాయిన్డీసెక్స్. సెకండ్ జియోటస్ కూడా మంచి ఎక్స్చేంజ్, చెన్నై బేస్డ్. ఇట్లా ఉన్నాయి. ఇంకా ఎతికితే చూసి నేను కూడా చూసి మంచి ఎక్స్చేంజ్ ఏంటంటే, నేను ఎక్కువ బైనాన్స్ ఎక్కువ వాడటం వల్ల వజీరెక్స్, బైనాన్స్ ఎక్కువ వాడతాను నేను, కాయిన్డీసెక్స్. దానివల్ల నేను మిగతా ఎక్స్చేంజ్ చూడలేదు. మిగతా ఎక్స్చేంజ్లు ఎట్లా ఉన్నాయి ఏంటని నేను చూసిన తర్వాత ప్రాక్టికల్గా ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు ఆ డీటెయిల్స్ అన్ని పెడతాను. ఇంకో విషయం, దయచేసి ఈ వీడియో చివరిలో నా వాట్సాప్ నెంబర్ పెడతాను. ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా పర్టికులర్గా ఈ ఇష్యూ ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లము సాల్వ్ చేసుకోవడానికి ఏ ఇష్యూ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి, వాట్సాప్లో చాట్ చేయండి. ఎందుకంటే
మనకి ట్యాక్స్ ప్రాబ్లం కూడా వచ్చేటట్టుంది ఈ సంవత్సరం మార్చి నాటికి. ముందు వీళ్ళు స్టెప్ తీసుకుంది ఫారిన్ ఎక్స్చేంజ్ని బ్యాన్ చేయటం, నెక్స్ట్ వాళ్ళు చేయబోయే మూవ్ మన మీద ట్యాక్స్ రూపంలో మన వేధించబోతున్నారు. అది కూడా జాగ్రత్త పడండి. ముందే మీరు ఆడిటర్ని కన్సల్ట్ చేసి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో ముందే జాగ్రత్త పడండి, చూసుకోండి. ఈ ఫ్యూచర్లో మనకు పెద్ద ప్రాబ్లం కాకూడదు, అందుకని మీరు సేఫ్గా ఉండాలనే నా కోరిక. నెక్స్ట్ ఇంకా 2024-25 బాగుంటుంది మార్కెట్, మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ బాగుంటుంది, మంచి పీక్స్కి వెళ్తుంది. ముఖ్యంగా నేను మొన్న ఒక షార్ట్స్లో బిట్ కాయిన్ గురించి పెట్టాను. బిట్ కాయిన్ ETF ఫస్ట్ బ్లాక్ రాక్ అనే కంపెనీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అన్ని చేస్తారు. వాళ్ళు ETFకి SEC సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషనర్ అమెరికాలో ఆయన దగ్గర అప్లికేషన్ పెట్టారు. ఆ బ్లాక్ రాక్ అనే కంపెనీ కాకుండా ఇంకా ఒక 4 పెద్ద కంపెనీలు కూడా పెట్టినాయి అప్లికేషన్స్. ఇవన్నీ అప్రూవల్ చేయాలి. ఆయన అప్రూవల్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం బిట్ కాయిన్ $42,000 దగ్గర ఉంది. ఖచ్చితంగా అది అప్రూవల్ అయితే జనవరి ఫిబ్రవరిలో $50,000 ఖచ్చితంగా దాటుతుంది. అట్లాగే ఆల్ట్ కాయిన్స్ కూడా, బిట్ కాయిన్ పెరిగిందంటే ఆల్ట్ కాయిన్స్ కూడా వెళ్తాయి. కాబట్టి మంచి కాయిన్స్ ఆడా, మ్యాటిక్ ఇవన్నీ చూసుకోండి. డాజ్ కాయిన్, స్టెల్లార్ నెట్వర్క్, అవాక్స్ ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ మంచి కాయిన్స్ చూసుకోండి. చూసుకుని వీలుంటే SIP చేసుకోండి, ట్రేడింగ్ చేసుకోండి, హోల్డ్ చేసుకోండి. మంచి ఛాన్స్ ఇప్పుడు మనకి కాయిన్స్ అన్ని. వజీరెక్స్ కాయిన్ ఇప్పుడు మన ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ ఇండియన్ ఎక్స్చేంజెస్కి వస్తారు కనుక, ఖచ్చితంగా ఆల్రెడీ వస్తున్నారు కనుక మన వజీరెక్స్ టోకన్ వచ్చి ప్రస్తుతం $23 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిన్న చూశాను నేను, $18 దగ్గర ఉన్నది ఒక్కసారి $5 పెరిగింది ఈ న్యూస్ రాగానే. అట్లాగా ఖచ్చితంగా అది $30 దాటి పైకి వెళ్తుంది. కొనేవాళ్ళు కొని ట్రేడింగ్ చేసుకునేవాళ్ళు చేసుకోవచ్చు. ₹1, ₹2 ప్రాఫిట్ పెట్టుకుని చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఖచ్చితంగా బ్రహ్మాండమైన కాయిన్ వజీరెక్స్ కూడా ఓ టైంలో చాలా టాప్కి వెళ్ళిన కాయిన్, మంచి కాయిన్ చూసుకోండి, అది కూడా కొని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఇయర్ రేపు నైట్ బాగా సెలబ్రేట్ చేసుకోండి, జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి. 2024కి వెల్కమ్, బాగా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుని బ్రహ్మాండంగా నెక్స్ట్ ఇయర్ బాగుండాలని అందరం కోరుకుందాం. ఖచ్చితంగా బాగుంటుంది క్రిప్టో కరెన్సీ మార్కెట్. నాకు స్ట్రాంగ్ హోప్ ఉంది, ఖచ్చితంగా మార్కెట్ పైకి వెళ్తుంది. అన్ని డెట్స్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా పైకి వెళ్తే ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైనా హెవీగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బిట్ కాయిన్లో పెట్టుకోండి. ప్రస్తుతం $42,000 దగ్గర ఉంది. ఖచ్చితంగా అది మీకు 1-2 నెలల్లో $50,000 దాటి వెళ్తుంది కనుక దాన్ని ఒకటి చూసుకోండి. ఎథీరియం చూసుకోండి. ఎథీరియం కూడా $2,300 దగ్గర ఉంది. ఇంకా కొంచెం పైకి వెళ్తుంది, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఎథీరియం మామూలు కాయిన్ కాదు, తక్కువ అంచనా ఇద్దు. పెద్దగా బాగా డబ్బులున్న వాళ్ళ మటుకు ఖచ్చితంగా వీటిలో ఇన్వెస్ట్ చేసుకుని బాగా మనీ సంపాదించవచ్చు. కాకపోతే మన ఇండియన్ ఎక్స్చేంజ్కి వచ్చేటప్పటికి మనకి ట్యాక్స్ బర్డన్ ఉంటుంది. ట్యాక్స్ కట్టా మనకి తలకాయ నొప్పులు ఉండవు, మన డబ్బులు ఎక్కడికి పోవు. అది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. 1% TDS పోయినా పర్వాలేదు, మనకి ఏ హెడేక్ లేకుండా మన ఇండియన్ ఎక్స్చేంజ్లో పెట్టుకుని బాగా ట్రేడింగ్ చేసుకోండి. 2024లో బ్రహ్మాండంగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బాబు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను గుర్తుపెట్టుకోండి. నాకు చాలా ఉపయోగం సబ్స్క్రైబ్ చేసుకుంటే. సబ్స్క్రైబ్ చేయండి, లైకులు పెట్టండి, చాలా ఉపయోగకరం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.